ఊకల్ హవేలీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ నాగేంద్ర స్వామి మమ్మల్ని కాపాడు, మా పిల్ల పాపలను చల్లగా చూడు, ఆరోగ్యాలు ఐశ్వర్యాలను అందించు అంటూ వేలాది భక్తులు ఈ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకున్నారు. వరంగల్ జిల్లాలోని గీసుగొండ మండలం ఊకల్ హవేలీ గ్రామంలో శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం నాగుల పంచమి పర్వదినం సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు పుట్టలో పాలు పోసి పసుపు కుంకుమలు వేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఎంతో మహాన్వితమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనసారా వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు మాట్లాడుతూ, నాగుల పంచమి రోజున పుట్టలో పాలు పోసిన వారికి, వెండి కన్ను పైడి కన్ను సమర్పించిన వారికి నాగదోషాలు తొలగిపోతాయని, సంతానం కలుగుతుందని, వివాహాలు జరుగుతాయని తెలిపారు. అదేవిధంగా సంపూర్ణ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు లభిస్తాయని అన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తీరుతాయని అన్నారు. రైతులు సర్పశాపానికి గురి కాకుండా, సర్పాల కాటుకు బాధపడకుండా ఉండేందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నాగుల పంచమి రోజున పూజిస్తారని అన్నారు. ఈ సందర్భంగా భక్తులకు శుభ ఆశీస్సులతో పాటు తీర్థప్రసాదాలు అందించారు. శరవణ భవాయ నమః. ఈరోజు సుప్రసిద్ధ శ్రీ ఊకల్ నాగేంద్ర స్వామి దేవాలయంలో శ్రావణ శుద్ధ పంచమి నాగపంచమి మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించగలిగింది. ఈరోజు స్వామివారి యొక్క గర్భాలయంలో స్వయం వ్యక్తమైనటువంటి పుట్టులో పాలు పోసిన వారికి, వెండి కన్ను పైడి కన్ను సమర్పించుకున్న వారికి సమస్త నాగదోషాలు తొలగి నాగదోష నివారణ జరిగి సంతానము, వివాహము, సంపూర్ణ ఆయురారోగ్యం లభిస్తుంది. ఊకల్ నాగేంద్ర స్వామి దేవాలయం అంటేనే భక్తులు కొంగు బంగారంగా ఈ సంవత్సరం వేలాది మందిగా తరలి వచ్చి స్వామివారు దర్శించుకొని స్వామి కృపకు పాత్రయ్యారు. ఈరోజు ముఖ్యంగా వర్ష ఋతువులో రైతులకు వ్యవసాయ పనులలో సర్పశాపానికి గురి కాకుండా, రైతులకు ముఖ్యంగా శ్రావణ మాసంలో సర్ప కాడు గురి కాకుండా ఉండేందుకే ఈరోజు శ్రావణ శుద్ధ పంచం నాగపంచం రోజు స్వామివారి పుట్టలో వెండి కన్ను పైడి కన్ను సమర్పించుకుంటారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఏక సంఖ్యలో పాల్గొని స్వామి దర్శించుకుంటారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తిమ్మాపం రాజేశ్వరరావు, గ్రామ భక్తులు, సర్పంచ్ గారు మరియు పెద్దలందరూ కూడా ఉండి ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. శరవణ భవాయ నమః.